హలో ఇండియన్ ఫుడ్ లవర్స్, ఇవాళ మహాశివరాత్రి స్పెషల్ కర్ణాటక వాళ్ళ స్టైల్ స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను. సాధారణంగా మహాశివరాత్రి అంటే మనందరం ఉపవాసాలే చేస్తాం, కానీ హరికడలే తంబీలు స్పెషల్ రెసిపీ చేస్తారు. ఇది మహాశివరాత్రి నాడే స్పెషల్గా తయారు చేస్తారు. ఉపవాసం వేళ శరీరం నీరసించిపోకుండా తిన్న వెంటనే శరీరానికి శక్తినిచ్చేటటువంటి రెసిపీని తయారు చేస్తారు. మహాశివరాత్రి నాడు ఓసారి ట్రై చేసి చూడండి, తప్పక అందరికీ నచ్చేస్తుంది. ఉపవాసం వేళ మీరు ఆస్వాదించండి. లెట్ స్టార్ట్. ముందుగా మిక్సీ జార్ తీసుకోండి. అందులోనికి 1 కప్పు వేయించిన శనగపప్పు, అదేనండి కొందరు పుట్నాల పప్పు అని కూడా అంటారు. 1 కప్పు వేయించి పొట్టు తీసిన వేరుశనగ పప్పు, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 10 నుండి 15 జీడిపప్పు పలుకులు, 10 నుండి 15 బాదం. వాటిని మిక్సీ జార్లో వేసి మెత్తని పొడి చేసుకోవాలి. జీడిపప్పు బాదం వేయడం వల్ల ఉపవాసం వేళ శరీరం నీరసించిపోదు. ఇప్పుడు ఈ మెత్తని పొడి మరింత మృదువుగా ఉండాలి. అందుకని పిండి జల్లెడలో వేసి బాగా జల్లించండి. అప్పుడు మెత్తని మృదువైన పొడి దిగుతుంది. చూడండి, ఇలా ఉంటుంది పొడి. ఇప్పుడు మరో జార్లో 1 కప్పు తాజా కొబ్బరి ముక్కలు వేసి గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసిన కొబ్బరి మిశ్రమాన్ని పక్కకు తీసి పెట్టుకోండి. ఆ తర్వాత మరో జార్లో 1 కప్పు పచ్చి కొబ్బరికాయ ముక్కల్ని వేసి అందులోనే 1 కప్పు వాటర్ పోసి గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు గ్రైండ్ అయినటువంటి కొబ్బరిని క్లాత్లో వేసి పిండితే చిక్కని కొబ్బరి పాలు వస్తాయి. ఈ కొబ్బరి పాలను పక్కకు తీసి పెట్టుకోండి. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకోండి. అందులో 1 కప్పు బెల్లం తురుము వేసుకోండి. ఇందులో కొద్దిగా నీరు పోసి జస్ట్ బెల్లాన్ని కరిగించండి చాలు. చూడండి, ఇలా ఉండాలి, పాకం మాదిరి. ఇప్పుడు జల్లించుకున్నటువంటి పిండిలో బెల్లం పాకం వడగట్టి వేసుకోండి. ఆ తర్వాత గ్రైండ్ చేసుకున్నటువంటి పచ్చి కొబ్బరి పొడి వేసి అందులోనే 1 టేబుల్ స్పూన్ ఇలాంచి పౌడర్ వేసి బాగా కలపండి. పిండి బాగా కలిపిన తర్వాత చేతికి కొంచెం నెయ్యి రాసి లడ్డూల మాదిరి రోల్ చేసుకోండి. ఈ లడ్డూలన్నిటినీ చేసి 1 గంట పాటు పక్కకు పెట్టుకోండి. గంట తర్వాత చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఇది మహాశివరాత్రి నాడే స్పెషల్గా హరికడలే తంబీలు కొబ్బరి పాలలో లడ్డు వేసి ప్రసాదంలా తింటూ ఉంటారు. ఉపవాసం వేళ శరీరం నీరసించిపోకుండా తిన్న వెంటనే శరీరానికి శక్తినిచ్చేటటువంటి లడ్డు ఓసారి ట్రై చేసి చూడండి, తప్పక అందరికీ నచ్చేస్తుంది. కర్ణాటక వాళ్ళ స్టైల్ స్వీట్ మీరు మీ ఇంటి దగ్గర ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.